సైతాను మనిషి లోపట ప్రవేశించే మార్గాలు ఏంటో తెలుసా? 3 మార్గాలు. 1, కంటి ద్వారా ప్రవేశిస్తాడు, తస్మాత్ జాగ్రత్త. 2, నోటి ద్వారా ప్రవేశిస్తాడు, తస్మాత్ జాగ్రత్త. చెవి ద్వారా ప్రవేశిస్తాడు. 3, ఈ 3 మార్గాల గుండా వాడు ప్రతి క్షణం వాడు ప్రవేశించాలని ప్రయత్నం చేస్తాడు. మనుషుణ్ణి పడగొట్టడానికి సైతాను వాడే మొట్టమొదటి ఆయుధం నీ కన్నే. నీ కన్నే, నీ కన్నే. అవ్వమును పాడు చేసింది ఆ కన్ను కాదా? ఆకానును పాడు చేసింది ఆ కన్ను కాదా? సింహపు గుండె వంటి గుండె కలిగిన దావీదును పాడు చేసింది ఆ కన్ను కాదా? న్యాయాధిపతి అయిన సంసోను భ్రష్టునిగా మార్చింది ఆ కన్ను కాదా? అందుకనే ఈరోజు వాక్యం వింటున్న బిడ్డలరా, క్రైస్తవునిగా నీ బ్రతుకులో నీ చూపు విషయంలో జాగ్రత్త, నీ కంటి విషయంలో జాగ్రత్త. యేసుక్రీస్తు ప్రభువారు అంటారు కదా, దేహమంతటికి దీపము నీ కన్ను మంచిదైతే దేహమంతా వెలుగుమయమై ఉంటుంది. ఎంతో మంది యవ్వన బిడ్డలు ఈ కడవరి దినాల్లో పవిత్రతను కోల్పోవటానికి కారణం సెల్ ఫోన్. ఏముందులే, ఈ వాట్సాప్ స్టేటస్లో నిమిషం కితకితలు కనపడుతున్నాయి, జబర్దస్త్ డైలాగులు కనపడుతున్నాయి. నిమిషమే కదా, జస్ట్ 1 మినిటే కదా అని ఆ 1 మినిట్ డౌన్లోడ్ షేర్ చాట్.